హలో ఫ్రెండ్స్, నేను మీ అనిల్ నందా. ఈరోజు అయితే మనం బిగ్ బాస్ సెప్టెంబర్ 18th ఎపిసోడ్ రివ్యూ అయితే చూద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా వచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇంకా ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్ళిపోతే ఈరోజు వీడియోలో ఎపిసోడ్లో ఒక 3 టాపిక్లు అయితే నేను గట్టిగా వివరిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అందులో మనకి ఫస్ట్ది మణికంఠ, ప్రేరణ అండ్ విష్ణుప్రియ వీళ్ళు ముగ్గురు జరిగిన ఒక టాపిక్ అయితే ఉంది. అందులో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది వస్తే డిస్కస్ చేసుకుందాం. అండ్ తర్వాత ఓం అండ్ పృథ్వీ అండ్ సోనియా వీళ్ళ ముగ్గురులో ఒక కాన్జర్వేషన్ అయితే జరిగింది. అది గేమ్ టైంలో ఈ ముగ్గురులో ఎవరు కరెక్ట్ అనేది చూద్దాం. అండ్ నబీల్ వర్సెస్ విష్ణుప్రియ మధ్యలో అయితే జరిగింది. అండ్ మణికంఠ అండ్ నిఖిల్ మధ్యలో అయితే ఒక తోపులాట అయితే జరిగింది. ఇదంతలో ఎవరు కరెక్ట్, ఎవరు టాస్క్ కరెక్ట్గా పెర్ఫామ్ చేశారు, అసలు ఎవరు రూల్ పాటిస్తున్నాడు, ఎవరు నచ్చినట్టు ఆడుతున్నాడు అనేది ఒకసారి ఈ వీడియోలో అయితే చూద్దాం. అండ్ ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు నామినేషన్లో ఇది సేవ్ అవుతున్నారో అది కూడా చూద్దాం. అయితే మార్నింగ్ కాదు, నిన్న ఎక్కడైతే ఎండ అయిందో అక్కడి నుంచి కంటిన్యూ చేసుకుంటే యస్మి ఇంకా ఆగలేదు, ఊగిపోతుంది ఎవరి మీద, సోనియా మీద. ఎందుకంటే యాజ్ పర్ సంచాలకుగా ఆవిడ చాలా తప్పు చేసిందని యస్మి ఫీలింగ్. ఆ యస్మి ఫీలింగ్లో మ్యాక్సిమం ఒకంత రైటే కూడా ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ ఒక రూల్ అయితే చెప్పాడు, ఏంటి, బెలూన్స్ ఎవరి మీద అయితే ఎక్కువ ఉంటాయో వాళ్ళు విన్, ఇప్పుడు వాళ్ళు విజేత. సో ఇద్దరిలో కూడా బెలూన్స్ ఉండవు చూడండి. అప్పుడు అంటే ఇతనికి నిఖిల్కి అభయ్కి ఇద్దరికి బెలూన్స్ ఉండవనుకో, అప్పుడు కింద ఉన్న బెలూన్స్ కౌంట్. ఇది సెకండ్ క్లాజ్. సో ఫస్ట్ క్లాజ్లో ఆల్రెడీ అభయ్ పాస్ అయ్యాడు కాబట్టి సోనియా యాజ్ పర్ రూల్ ప్రకారం అభయ్కి ఆ పాయింట్ ఇవ్వాలి. బట్ సోనియా కాన్జర్వేషన్లో ఆమె మైండ్ ఆఫ్లో ఏంటంటే అబ్బాయి బయటికి వెళ్ళి ఆడాడు అనేసి ఒక పాయింట్, అబ్బాయి చేతితో కొట్టేశాడని ఒక పాయింట్, అండ్ స్టిక్కి రూపని ఇంకా ఆగలేదనేది ఒక పాయింట్ తీసుకొని సోనియా అయితే నిఖిల్కి అయితే పాయింట్ ఇచ్చింది. బట్ ఇక్కడ ఒకటి చెప్పాల్సింది ఏంటంటే సోనియా పాయింట్ ఏ రకంగా ఇచ్చినా బెలూన్స్ అయితే వేసింది లోనికి ఆ స్క్వేర్ టైప్లో. బట్ అది కొంతమంది గమనించారు, కొంతమంది గమనించలేదు. అది పక్కన పెడితే ఈ విషయంలో చాలా హీట్గా జరిగింది యస్మి కాన్జర్వేషను. యస్మి నాకు తెలిసి ఈ వారం, నీకు ఇంకో విషయం చెప్పనంటే యస్మి వల్లే బిగ్ బాస్ నడుస్తుందని చెప్పచ్చు. ఎందుకంటే ఆవిడిచ్చిన కంటెంట్ ఇంకెవరు ఇవ్వట్లేదు. తర్వాత మణికంఠ, తర్వాత సోనియా అయితే వీళ్ళు గట్టి ఇస్తున్నారు కంటెంట్ బిగ్ బాస్కి మాత్రం. సో ఆ రకంగా జరుగుతుంది ప్రజెంట్. తర్వాత నైట్ ఇంకో కాన్జర్వేషన్ అయితే జరిగింది. అది ఏంటంటే సోనియా, అది మన యస్మి అంటున్నా, ప్రేరణ, విష్ణుప్రియ అండ్ మణికంఠ మధ్యలో అయితే జరిగింది. ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. పక్కన పెడితే మన అబ్బాయి ఏమన్నాడంటే వీళ్ళు ఆల్మోస్ట్ టాస్క్ ఓడిపోయారు కాబట్టి వీళ్ళకి ఇంకా రేషన్ ఉండదని వీళ్ళు ఫిక్స్ అయిపోయారు నార్మల్గా. అబ్బాయి ఏం చెప్పాడు, నేను ఇంకే టాస్కులు చేయను, ఏ రకమైన టాస్కులో నేను పాల్గొన్నాను, నాకు ఉంటాను పోతాను అని అంటున్నాను. కానీ అబ్బాయి చాలా డేంజర్ జోన్లో ఉన్నాడు. అయితే అబ్బాయికి అయితే ఓటింగ్ అయితే అంతగా లేదని అర్థమవుతుంది నార్మల్గా అఫీషియల్ పోస్టులు కూడా చూస్తుంటే. సో ఆ రకంగా అయితే జరుగుతుంది. అబ్బాయి చెప్పిన మాట ప్రేరణ గుర్తుపెట్టుకుని, ప్రేరణ ఏమనుకుంటుందంటే ఈ నైట్కి ఎక్కువగా తినేద్దాం, సో మనకి మార్నింగ్ నుంచి ఉండకపోవచ్చు కదా అని ఆ రకంగా ఫుడ్ని సేవ్ చేసుకుందామని వాళ్ళ గ్రూప్లో వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు వాళ్ళ ప్లాన్లో. అయితే మణికంఠది తప్ప, ప్రేరణ తప్ప, విష్ణుప్రియ తప్ప అనే నాకు అర్థమైన విధంగా నేనైతే చెప్తున్నాను. ప్రేరణ అయితే దోశ వేసుకుంటుంది, విష్ణుప్రియ వచ్చి నాకు ఒక దోశ అన్నట్టు అడిగిందంట. ప్రేరణ ఏమందంటే లేదు వెయ్యను అన్నట్టు మాట్లాడింది. అంటే ఆ రకంగా వెయ్యను, మేము దాచుకోవాలి, మణికంఠ అడిగితే దాచుకోవాలి మనం కదా అన్నట్టు మాట్లాడిందంట. సో విష్ణు ఏంటంటే ఆకలి వేస్తుంది సో అనుకుంటే నేను వేస్తానని మణికంఠ అయితే ఓకే అన్నాడు. సో మణికంఠ ఒక దోశ వేసాడు, అక్కడ ఉంది. అండ్ ఇంకో దోశ కోసం వెయిటింగ్ చేస్తుంది విష్ణుప్రియ. సో అప్పుడు ఏమైందంటే నాకు విష్ణుకు ఒక దోశ వేయు అని చెప్తే ప్రేరణ ఏం మాట్లాడకుండా ఒక దోశ వేసి ఆ దోశని ఇలా వేసింది, ఎక్కడ ప్లేట్లో వేసింది. అది విష్ణుప్రియకు నచ్చలేదు. ఎందుకంటే కనికరించేయలేదు, కల్మషంతో వేసిందని ఆమె ఫీల్ అవుతుంది. సో ఆ రకంగా విష్ణుప్రియ అయితే టీఎస్ వదిలింది, ఏడ్చి అందరూ వచ్చారు. హౌస్ హార్మోని మొత్తం కొద్దిగా ఆ రకంగా దెబ్బతిందనే చెప్పాలి. ఎందుకంటే నాకు తెలిసి ప్రేరణ అంత ఆర్ష్గా అయితే వేయలేదు. అంటే లోపల ఉందేమో తెలియదు కానీ చాలా కూల్గా కూడా అన్నాను, సింపుల్గా
తీసింది, ప్లేట్లో వేసింది, అంతే, ఇంకేం మాట్లాడలేదు. విష్ణుప్రియ వెళ్ళిపోయిన తర్వాత ఒక మాట అయితే అన్నది, మహాన్ అయిపోతున్నావు అని మణికంఠన అయితే అన్నది. మణికంఠన అన్నది కానీ అక్కడ విష్ణుప్రియని అయితే ఏమనలేదు. మహాన్ అయిపోతున్నావు అన్న మాట విష్ణుప్రియ అనేది ఇంకా ఏడ్చింది. సో మహాన్ అయిపోతున్నావు అంటే దానికి వచ్చే మీనింగ్ ఏంట్రా అంటే నువ్వు పెద్ద మహానుభావుడిలా ఫీల్ అవుతున్నావు అని. నార్మల్గా ఆ మహానుభావుడు అంటే నువ్వు చాలా నీకే లేదు, నువ్వు ఇంకా ఏదో చేస్తున్నావు కదా అన్నట్టు అయితే ఆ రకంగా కూడా అనుకోవచ్చు. అయితే ఈ కాన్జర్వేషన్ని మణికంఠ అక్కడ ఎక్కడ తీసుకొచ్చి కొద్దిగా పెద్దది తీసాడని చెప్పాలి. అంటే మణికంఠ ఉద్దేశంలో ఏదో ఒక రకంగా టాపిక్ పెద్దది అవ్వాలి, హైలైట్ అవ్వాలి. ఇది మణికంఠ ముందు నుంచి చేస్తున్న ప్లాన్ అండ్ క్లవర్. మణికంఠ ఆ రకంగా ముందుకు వెళ్తున్నాడు, ప్రతి ఒక్క టాపిక్లో ఇంటర్ఫీర్ అవుతున్నాడు, వెళ్తున్నాడు. సో అయితే మణికంఠకైతే ఈ విషయంలో మణికంఠ అది తప్పు అనలేము, అలాగని ఒప్పు అనలేము, సిచ్యువేషన్ పెద్ద చేశాడు. అయితే విష్ణుప్రియ అది తప్పు అనలేము, ఒప్పు అనలేము. ఎందుకంటే విష్ణుప్రియ ఆకలి కోసం అడిగింది, ఆమె ఒక్కసారి హార్ష్గా ఈయడం అని ఆవిడకి అనిపించింది కాబట్టి ఆవిడ ఫీల్ అయింది. అది అక్కడితో అయిపోద్ది, ఎందుకంటే ఆ టాపిక్ అక్కడితో అయిపోద్ది. ఎందుకంటే వేయలేదు, రేపొద్దున మాట్లాడుతుంది ఏడ్చి అవసరమైతే. ప్రేరణ తర్వాత కూల్గా ఒక దోశ అయితే తినిపించింది, వాళ్ళు క్లియర్గా ఉన్నాం. బట్ మణికంఠ దాన్ని పెద్ద చేశాడనేసి ఫీలింగ్ అయితే ప్రేరణది. ప్రేరణకి మణికంఠకి చాలా హీట్ ఆర్గ్యుమెంట్ అయింది. ఒక్క మాటలో ప్రేరణ అయితే పోరా అన్నది, ఇది మాత్రం కొద్దిగా అవాయిడ్ చేసుకుంటే బెస్ట్ ఆవిడ. బట్ షీజ్ ఎ స్ట్రాంగ్ అని అయితే నాకు అనిపిస్తుంది. అయితే జెన్యున్ కూడా ఆడుతుంది కొన్ని సమ్టైమ్స్, బట్ ఆ క్లాన్స్కి ఉన్న చీఫ్స్కి బెండ్ అవుతుంది కాబట్టి సో ఆ రకంగా అయితే ఇబ్బంది పడుతుంది. తర్వాత వచ్చేసరికి మార్నింగ్ బంగారు కోడి పెట్ట వచ్చినంది అని సాంగ్ వేశాడు. సాంగ్లోనే ఉంటుంది కదా టాస్క్ బిగ్ బాస్లో. వచ్చిన తర్వాత మనకి నైట్ పృథ్వీ చాలా ఫీల్గా అప్పటి నుంచి మాట్లాడకుండా అయితే ఉన్నాడు, చాలా స్లోగా. ఎందుకురా అన్నాడంటే సోని అన్నదంట టాస్క్లో నువ్వెవడవరా అన్నది, నాకు చెప్పడానికి నువ్వెవడవరా అని అన్నదంట. ఆ మాటకి ఈయన ఫీల్ అయ్యి నేను బంధాలను పెట్టుకున్నాను, ఇంకొకరినైతే గట్టిగా ఇచ్చేస్తాను, సోనియాను కాబట్టి ఏమనుకోలేకపోతున్నాను, సో నాకు బంధం వద్దు అనుకుంటున్నాను అన్నాడు. అయితే సోనియా చాలా ఈ రకంగా తీసుకుంది. సోనియా అండ్ నిఖిల్ ఓదార్చుకున్నారు, మీకు తెలిసిందే కదా ఓదార్పు యాత్ర. సో ఆ రకంగా అయితే జరిగింది. దాని తర్వాత బిగ్ బాస్ అయితే ఒక టాస్క్ పెట్టాడు. ఆ టాస్క్ ఏంటంటే, ఆ టాస్క్ ముందు ఒకటైతే జరిగింది. అది ఏంటంటే బిగ్ బాస్ ఆల్రెడీ 3 టాస్కుల్లో నిఖిల్ టీం అయితే గెలిచేసింది. సో నిఖిల్ టీంకి అయితే రేషను ఇస్తానని ఇక్కడ ఫిక్స్, ఇంకా వీళ్ళకి రేషన్ లేదన్నట్టు చెప్పాడు. అయితే అదంతా అయిపోయిన తర్వాత నిఖిల్ టీంకి మీరు రేషన్ కొనుక్కోవడానికి మీకు మార్కెట్కి వెళ్ళాలి అని చెప్పాడు. అలాగే అభయ్ కూడా మీరు కూడా రేషన్ కొనుక్కోవడానికి మార్కెట్కి వెళ్ళాలి, కానీ అది జనరల్ మార్కెట్, నిఖిల్ వెళ్ళేది సూపర్ మార్కెట్. ఓకే, జనరల్ మార్కెట్, సూపర్ మార్కెట్. నిఖిల్కి సూపర్ మార్కెట్ ఇచ్చాడు, అభయ్కి జనరల్ మార్కెట్ ఇచ్చాడు. సో ఇప్పుడు జనరల్ మార్కెట్ అంటే సూపర్ మార్కెట్ అంటే ఎలా అంటే, మన సూపర్ మార్కెట్కి వెళ్తే మనకి అవి లగేజ్ ఉంటాయి, అవన్నీ పట్టుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది, ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి, అన్నీ ఒక దగ్గర ఉంటాయి, తెలుస్తుంది. అంటే మనకి ఏ ఐటమ్ పిక్ చేసుకోవాలనేది క్లియర్ మైండ్ సెట్లో ఉంటుంది. అండ్ జనరల్ మార్కెట్ అంటే అక్కడ ఈ అన్ని లైన్గా ఉంటాయి, మనకి ఏమనేది కరెక్ట్గా తెలియదు, ఎందుకంటే గజిబిజిగా ఉంటాయంటే ర్యాండమ్గా ఉంటాయి. సో ఆ రకంగా అయితే ఉంటుంది. అయితే ఇందులో సంచుల్లో వేసుకోవాలి సూపర్ మార్కెట్, జనరల్ మార్కెట్లో. సూపర్ మార్కెట్లో డబ్బు బ్యాగ్స్ అయితే ఉంటాయి. ఈ రకంగా అయితే జరిగింది. అయితే ఫస్ట్ నిఖిల్కి ఫస్ట్ బజర్ ఓపెన్ మోగ్గానే నిఖిల్ అయితే వెళ్తాడు, సెకండ్ బజర్కి అయితే అభయ్ వెళ్తాడు, థర్డ్ బజర్కి ఎండ్ అయిపోద్ది. సో ఎవరికి కావాల్సినవి అయితే వాళ్ళు రేషన్స్ తీసుకుని వచ్చారు. ఓకే అయిపోతే ఇక వీళ్ళు పాపం విష్ణుప్రియ పాలు ముట్టించుకుందామని గ్యాస్ ముట్టించుకుంటే గ్యాస్ రాదు, ఎందుకంటే గ్యాస్ లిమిట్, కిచెన్ లిమిట్ అంట. ఈ వారం మొత్తం లిమిట్ ఎన్ని గంటలు? 14 గంటలు ఇచ్చేయడానికి అవుతాయి. 14 గంటలు అంటే రోజుకి 2 గంటలు, రోజుకి 2 గంటలు అంటే ఒక్కొక్క క్లాన్కి ఒక్కొక్క గంట, ఒక్కొక్క క్లాన్కి ఒక్కొక్క గంట, 3 పూటలు లెక్కేసుకోండి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? కూరగాయలు కట్ చేసుకున్న టైం కూడా ఆ టైంలోనే, ఆ గంటలోనే, ఆ 2 గంటలు. అయితే వీళ్ళందరూ ఈ 2 క్లాన్స్ కొద్దిగా సహృదయంతో మాట్లాడుకొని, నేను ఇప్పుడు గంట కొట్టానంటే ఆ గంటలో మీరు కూరగాయలు కట్ చేసుకోండి, లేదు మీ గంటలో మేము కూరగాయలు కట్ చేసుకోండి అంటే ఇలాగ షేరప్ చేసుకుందాం అనుకుంటారు. లేదంటే మీదొక గ్యాస్ పొయ్యా మాదొక గ్యాస్ పొయ్యా, ఈ గంటలోనే యూజ్ చేసుకుందాం అనేసి చేసుకున్నారు. అదే బెల్ కొట్టారు, మోగింది. మొత్తం 12 గంటల 38 నిమిషాలు అయితే ఇంకా మిగిలింది. ఆ మిగిలింది అయితే
మిగతా గంట 48 నిమిషాలు ఎంత అయితే యూజ్ చేశారు ప్రజెంట్. ఇది మొత్తం 7 రోజులకి, అంటే ఈ వారం మొత్తానికి అని అయితే చెప్పాడు బిగ్ బాస్. మరి ఎప్పుడు వరకు ఉంటుందో, ఎప్పుడు ఎండ్ అవుతుందో మనకైతే ఇంకా కరెక్ట్గా క్లారిటీ లేదు. సో ఇదైతే జరిగింది. తర్వాత టాస్క్ అయితే వచ్చింది బంగారు కోడిపెట్ట, అది ప్రభావతి 2.0. ఆల్రెడీ ఇంతకుముందు సీజన్లో అయితే ప్రభావతి వచ్చింది కదా. ప్రభావతి 2.0 ఏంటంటే, ప్రభావతి కోడి అనేది గుడ్లు, అంటే ఆ గుడ్లు అనేది కొన్ని పాములు అయితే తినేస్తున్నాయి. అంటే సో ఆ గుడ్లను కాపాడడానికి క్లాన్స్ హెల్ప్ చేస్తే వాళ్ళకి నేను అవసరమైనప్పుడు వాళ్ళకి నేను హెల్ప్ చేస్తాను, చాలా ప్రయోజనాలు ఉంటాయి అనేసి అయితే చెప్పింది. ఇప్పుడు కోడిపెట్ట ప్రభావతి అయితే ఈ 2 క్లాన్స్ అయితే పోటీ పడుతున్నాయి. ఈ పోటీ పడ్డ సమయంలో డిఫెండ్గా అక్కడ ఎవరు ఉన్నారంటే, డిఫెండర్గా ఒకటి పృథ్వీ అండ్ నిఖిల్, వీళ్ళైతే డిఫెండర్గా ఉన్నారు. ఇటువైపు ఆదిత్య ఓం, నబిల్ అయితే డిఫెండర్గా ఉన్నారు. సో మనం నార్మల్గా చెప్పుకోవడానికి ఇందులో ఒకటి ఉండే పాయింట్, ఆదిత్య ఓం చాలా ఫోర్స్గా ఆడుతున్నాడు, పృథ్వీ చాలా ఫోర్స్గా ఆడుతున్నాడు. కానీ ఆదిత్య ఓం కొన్నిసార్లు పాటిస్తాడు రూల్స్ని, పృథ్వీ పాటించడు. పృథ్వీ అసలు అవసరం లేదు, ఇసిరేస్తున్నాడండి జనాల్ని నచ్చినట్టు. అసలు ఆ బ్రెయిన్లెస్ గేమ్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. పృథ్వీకి ఇంకా ఎన్ని రోజులున్నా అందులో టాస్క్లు అర్థమవు, ఆ టాస్క్లు ఎలా ఆడాలో తెలియదు, ఎంతసేపు యాంగ్రిష్లో ఊగిపోతాడు అంతే, అంతకుమించి ఏం లేదు. ఆ సోనే వత్తాసు, సోనేకి ఏమొచ్చు, అక్కడ కూర్చొని గుడ్లు పెడుతుంది ఇలా, ఏంటండి ఆ వేస్ట్. నిజంగా చెప్తున్నా, పృథ్వీకి అయితే ఆట రాదు, వరస్ట్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాడు. ఎస్మి కూడా వరస్ట్ లాంగ్వేజ్ యూజ్ చేస్తుంది. మణికంఠనైతే ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ఓం వర్సెస్ పృథ్వీ ఎందుకనంటే, పృథ్వీ నెక్ పట్టుకున్నాడంట. ఎవరు? పృథ్వీ నెక్ పట్టుకున్నాడంట. ఎవరు? ఓం. సో మీరు నెక్ పట్టుకుంటారు అని అంటాడు. ఆ రకంగా పృథ్వీ అయితే ఇంకా చాలా చేస్తున్నాడు కదా. అలాగైతే పృథ్వీ చాలా చేస్తున్నాడు. అబ్బాయి టీంలో ఉన్న ఓం చాలా వరకు డిఫెండ్ చేయడానికి చూస్తున్నాడు. తప్పు అని చాలా వరకు ఏడ్ చేశాడనమాట అండి. మీరు చేస్తున్న తప్పు, అంటే పృథ్వీకి గేమ్ అర్థం కాదు. ఎంతవరకు డిఫెండ్లో కూడా చాలా రూల్స్ ఉంటాయని తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు ఉన్నారనే కాదు, ఆ టైంలో మనం ఎలాగ బిహేవ్ చేయాలనేది కూడా పాయింటే. అదైతే పృథ్వీకి ఇంకా అర్థమయ్యే ఛాన్స్ అయితే లేదు. ఇంకా ముందు ఎలా ఉంటాడో చూద్దాం. తర్వాత మణికంఠ ఎందుకనంటే, మణికంఠ వర్సెస్ నిఖిల్. ఎందుకనంటే మణికంఠ గుడ్లు క్యారీ చేస్తున్నాడు, అంటే గుడ్లు పట్టుకుంటున్నాడు. ఇతను విష్ణుప్రియ ఒక 5-6 గుడ్ల వరకు పట్టుకొని అలాగే అక్కడే ఉన్నాడు, ఎక్కడ కోడి పెడతారు. అది చాలా రాంగ్ థింగ్ అనమాట. ఎంత క్లెవర్ అయినా అది రాంగ్. ఎందుకంటే ఆ టైంలో నిఖిల్ జస్ట్ ఇలా అన్నాడు, నిఖిల్ అనగానే అక్కడ పడిపోయాడు, ఇంకా స్లోదై పడిపోయాడు అనమాట. మణికంఠ ఉన్నాడు లేదు అనుకుంటారంటే అక్కడ ఉన్న హౌస్మేట్స్. ఇంత జరుగుతున్నా ఈ మన పృథ్వీకి అయితే లెక్కలేదు, యష్మికి లెక్కలేదు, ఆ సోనియాకి అయితే అస్సలుగా లెక్కలేదు. మణి పడుకుండిపోయాడు, ఇంకా నిద్రలో ఉండిపోయాడు. అలాగా ఇంకా బిగ్ బాస్ పాస్ చేసి ఆయనకి మెడికల్ రూమ్కి అయితే తీసుకెళ్లారు. మణికంఠ మెడికల్ రూమ్ తీసుకెళ్ళింటే మణికంఠ అది పడిపోయాడు, ఓకే. బట్ అది ఏ రకంగా అది తీసుకోవాలి అర్థం కాలేదు. ఆ తర్వాత నేను ఆడుతాను అంటే అబ్బాయి వద్దన్నాడు. వద్దరే లైఫ్ రా, ఎందుకంటే నా లైఫే ఇది, నా సోయే లైఫ్ ఇది అంటారు. అనేసి ఒక మూలకి కూర్చొని ఏడ్చుకుంటాను. అది వరస్ట్ గేమ్ అయితే నాకు అనిపించింది. మణికంఠ ఆడుతున్నాడు, బట్ అది ఆయన ఫోకస్ తెలుసుకోవడానికి, సెంటిమెంట్ యూజ్ చేయడానికి అయితే చాలా వరకు ట్రై చేస్తున్నాడు. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో అంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది తెలుసుకోవాలని. అయితే సోనియా రెచ్చిపోతుంది, మీరు రెచ్చగొడుతున్నారు, మీరు ఆట ఆడడం మీకు రాదు అనేసి ఓమ్ని అయితే తిడుతుంది. కానీ అసలు సోనియాకి అయితే ఏం రాదు, అది అందరికీ తెలిసిందే. మొన్న స్నేల్ టాస్క్ తప్పించి ఏం గేమ్ ఆడలేదు ఆవిడ మాత్రం, ఓకేనా. తర్వాత ఇంకేంటి చెప్పాలి, నామినేషన్లో అభయ్ అయితే మొన్న అన్నాడు కదా, నేను ఎట్టి పరిస్థితుల్లో బయటకు వచ్చేస్తాను వీక్లో నామినేషన్ అన్నాడు. కానీ అభయ్ అయితే చాలా డేంజర్ పొజిషన్లో ఉన్నాడు. అది మేము ఇంత అభయ్ ఫ్యాన్స్ ఉంటే కింద ఓటైతే వేసుకోండి. అండ్ తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చేసి గేమ్ అయిపోయింది. ప్రజెంట్ ఎంతవరకు అయిపోయిందంటే, ఇద్దరు క్లాన్లో ఎవరైతే ఎక్కువ ఎగ్స్ ఉన్నాయో కౌంట్ చేయమంటే, వీళ్ళు 66 ఎంతో సంథింగ్ ఉంది నిఖిల్, వీళ్ళు 36 ఎంతో సంథింగ్ ఇది ఉంది. అయితే వీళ్ళకంటే వీళ్ళు తక్కువ ఉండడం వల్ల కాంతారా క్లాన్ నుంచి ఒక సభ్యుడిని ఎలిమినేట్ చేసేవలసిందిగా బిగ్ బాస్ అయితే అనౌన్స్మెంట్ ఇచ్చాడు. అయితే ఎవరు ఎలిమినేట్ చేయాలి అనేది ఆపోజిట్ టీం వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. సో చాలా తెలివిగా క్లెవర్గా ఏం చెప్పారంటే నబీల్ని ఎలిమినేట్ చేశారు. ఎందుకంటే నబీల్ తోపు ఆటగాడు, అందులో ఎట్టి పరిస్థితుల్లో డౌటే లేదు.
సో మణికంఠ పాపం భయ్య నన్ను ఎక్కడ ఎలిమినేట్ చేసి మణికంఠ కానీ సింగిల్ అని అందరికీ తెలుసు. క్లెవర్ అయితే ఆడుతాడు కానీ పెద్ద మ్యాటర్ లేదు అని అందరికీ తెలుసు. సో నబీల్కి అయితే ఓటేశారు. నబీల్ అయితే ఎలిమినేట్ అయిపోయాడు. సో నబీల్ ఇక్కడ నుంచి సంచాలక్గా అయితే ఉంటాడు. సరే ఇంకా రేపేమవుతుందో చూడాలి. అండ్ రేపు ఐ థింక్ ఎవరు ఇంకా డేంజర్ జోన్లో నామినేషన్లో ఉన్నారు అండ్ సేఫ్ జోన్లో ఎవరైతే ఈ వారం మ్యాచ్ ఎవరు ఎలిమినేట్ అయిపోతారో కూడా రేపైతే ఒక వీడియో చేసి అనలైజ్ చేద్దాం. అందరికీ మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ గైస్.